రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ సెకండ్ టర్మ్ లో కూడా భారీగా అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. H1B వీసాలపై ట్రంప్ గుడ్ న్యూస్ తెలిపారు. డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూసుకున్నట్లయితే H1B వీసాలపై ట్రంప్ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే 2025 మరియు 2026 ఏడాదికి H1B వీసాల గురించి ఒక తొలి అప్డేట్ అయితే ఇచ్చారు. ఫర్ ద ఇయర్ 2025 అండ్ 2026 ఒక మంచి అప్డేట్ అయితే H1B వీసాల గురించి ఇప్పుడే అప్డేట్ చేశారు. మరి ట్రంప్ చేసిన అప్డేట్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందని ఇప్పటికే ట్రంప్ తెలిపారు. అది స్టార్టింగ్ మార్చ్ 7th నుంచి H1B వీసా కూడా స్టార్ట్ అవుతోంది. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మార్చి 24 వరకు దరఖాస్తులకు గడువు ఉంటుంది అని కూడా తెలిపారు. అంతేకాకుండా అధికారికంగా వెల్లడించిన యునైటెడ్ స్టేట్స్ కూడా ఇంకొన్ని అప్డేట్స్ కూడా చేసింది. దీనిపైన సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగంగా H1B వీసాలపై ప్రతి ఏటా 65,000 మంది ఇండియన్స్ కి ఛాన్స్ ఇస్తామని చెప్పారు. అయితే ఈ ఇయర్ కూడా అలానే 65,000 మందికి మళ్ళీ ఛాన్స్ ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇది భారతీయులకు మాత్రమే కాదు, భారత్తో పాటు చైనాతో సహా పలు ప్రాంతాలకి ఇంకా వేరే దేశాలకు కూడా ఉద్యోగులకు ఛాన్స్ ఇస్తామంటూ ట్రంప్ సెకండ్ టర్మ్ లో తెలిపారు. అయితే H1B వీసాలపైన ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మెగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిగ్ న్యూస్ చాలా అందరికీ ప్రశాంతత ఇంకా ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే H1B వీసాలపైన ప్రతి ఇయర్ 65,000 మందికి ఇప్పటికే ఛాన్స్ ఇస్తున్నారు. అయితే ఈసారి కూడా ఇండియన్స్ కి కూడా 65,000 మెంబర్స్ కి ఛాన్స్ ఇస్తామని ట్రంప్ ఇప్పటికే తెలిపారు. మరోవైపు H1B వీసాలపై రిజిస్ట్రేషన్ ఫీజు కూడా భారీగా పెంచుతున్నారు. అయితే ప్రతి ఏడాది కూడా మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఫిక్స్డ్ ఫీజు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో మనం చూసుకున్నట్లయితే కూడా $10 మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు భారీగా పెంచేశారు. నార్మల్గా ఒక 2 డిజిట్ నెంబర్ని ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ నెంబర్గా అయింది. మీరు అనుకుంది కరెక్టే. ఈసారి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో $10 ఉన్న ఫీజు ఇప్పుడు ఒకటేసారిగా దారి పెంపుదలకి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఏకంగా $125 వరకు పెంపు చేశారు. అయితే $125 $125 అంటే $10 ఉండే రిజిస్ట్రేషన్ ఫీజు ఏకంగా $125 చేశారు అంటే ఏ స్థాయిలో డాలర్స్ ఫీజు కూడా పెంచేస్తారో చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫీజు పెరగడానికి కారణంగా కొంతమంది ఎవరైతే యుఎస్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ డాలర్ ఖర్చు అంటే రిజిస్ట్రేషన్ ఫీజుకి మాత్రం ఆలోచించి వెనక పడిపోతారు. ఎవరైతే కేపబుల్ ఉంటారో ఈ $125 కూడా వెచ్చించడానికి అయితే వాళ్ళని మాత్రం స్పెషల్గా తీసుకుంటామని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే 65,000 మెంబర్స్లో ఇండియన్స్కి ప్రత్యేకంగా అంటే దేశవ్యాప్తంగా ఓన్లీ 65,000 మెంబర్స్కి ఈసారి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పారు ట్రంప్. అయితే దాంట్లోనే $10,000 ఉన్నప్పుడు అందరూ ఎగబడిపోయి $10,000 కదా అని చెప్పి వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే $125 అంటే ఏకంగా 10 డిజిట్ అంటే డబుల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్కి మారిపోయింది. $10 అంటే అందరూ కొంచెం ఎఫర్ట్ చేసే ప్రైస్ అనుకోవచ్చు. $125 కేవలం రిజిస్ట్రేషన్ ఫీ అనగానే ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఒక 2-3 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయంగా భావిస్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడికి యుఎస్కి వెళ్ళే ఇమిగ్రెంట్స్ కూడా చాలా తగ్గిపోతారని చెప్పుకోవచ్చు. ఈ H1B వీసా ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. అలానే ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే H1B వీసాలపై అమెరికా అలర్ట్ కూడా జారీ చేసింది. భారతీయులకు లబ్ధి మరియు మార్చి 7న ప్రారంభం కాబోతుంది. వీసాపై అమెరికా కీలక ప్రకటన జారీ చేసింది ఇప్పటికే. మరి మార్చి 7వ తేదీ నుంచి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 24వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి కల్పించారు. అంతేకాకుండా అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులకు ఈ H1B వీసాలతో భారీగా లబ్ధి కలగనుందని కూడా ఇప్పటికే ట్రంప్ సెకండ్ టర్మ్ లో తెలిపారు. అంతేకాకుండా అయితే గతం కంటే ఈసారి భారీగా రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా అమెరికా సర్కార్ పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం $10 ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా $125 అంటే 10 నుంచి $125కి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే పెట్టారు. సో దీని గురించి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఏకంగా $115 కూడా పెంచేశారు. కాబట్టి ఇంత పెంచడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే ఇంకా బయటకు రావాల్సింది ఉంది. ఇంత భారీ పెరిగిన తర్వాత వీసాకి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకోవాలనుకుంటారో యూఎస్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా 1-2 సార్లు కాదు ఒక 10 సార్లు ఆలోచించి వెళ్లాల్సిందే. ఎందుకంటే 10 times ఎక్కువ పెరిగింది. సో ఈ డాలర్ అంటే $10 నుంచి $125కి పెరగడంతో ప్రతి ఒక్క భారతీయులు కూడా ఆలోచించి వెళ్లాల్సిన డెసిషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి $10 ఉన్నప్పుడు అందరూ ఎగబడిపోయి ఊరికే యూఎస్కి వెళ్ళిపోవచ్చు అని అనుకున్న దీంట్లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఉట్టి రిజిస్ట్రేషన్ ఫీజు H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజుకి మాత్రమే $125 అన్నారు. కాబట్టి పక్కాగా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే పక్కా ప్రణాళిక ప్రకారం అసలు వాళ్ళు వెళ్ళాల్సిన ఉద్దేశం వాళ్ళు వెళ్ళాల్సిన టైం పీరియడ్ వరకు చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తేనే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయులకి $125 అనేది చిన్న విషయం కాదు.
సో ప్రతిసారి ఇప్పుడు అమెరికాకు వెళ్ళే ఉద్యోగాలను చేసుకునే వారికి అమెరికా తాజాగా గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2025 to 2026 అంటే 2025 to 2026 ఏడాదికి సంబంధించిన H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ట్రంప్ వెల్లడించారు. అంతేకాకుండా యుఎస్ సర్కారు కూడా తెలిపేసింది. ఇదే ప్రక్రియలో ఈ H1B వీసాల ద్వారా ఏటా 65,000 మంది భారతీయులు అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఇదే నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మార్చి 7వ తేదీన ప్రారంభమై అలాగే మార్చి 24వ తేదీన ముగియనున్నట్లు కూడా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగంగా తాజాగా అధికారికంగా కూడా వెల్లడించడం జరిగింది. ఇదే న్యూస్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఎస్పెషల్లీ ఈ ఇయర్ అంటే 2025లో H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ఉదయం 10:30 ప్రారంభమై అలాగే మార్చి 24వ తేదీ రాత్రి 10:30 ముగియనుందని ఇప్పటికే USIS తెలిపింది. USIS అంటే అక్కడ ఉన్న వీసా రిజిస్ట్రేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్గా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే చైనా మరియు భారత్తో సహా పలు దేశాలకు కూడా చెందిన నైపుణ్యం గల ఉద్యోగులకు నియమించుకునేందుకు అమెరికా టెక్ కంపెనీలు కూడా ఇది ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ H1B వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇండియన్స్ ఎవరైతే భారీ స్థాయిలో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, జాబ్ చేసి సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2025 to 2026 అంటే 2025 నుంచి 2026 ఏడాదికి H1B వీసాల పైన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ వీసా ప్రక్రియ కూడా మార్చి 7 నుంచి మార్చి 24 దాకా ప్రారంభం అవ్వనుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ఈ H1B వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా అక్కడ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ట్రంప్ సర్కార్ అంటే యుఎస్ సర్కార్ కూడా ఇప్పటికే H1B వీసాల గురించి గుడ్ న్యూస్ తెలిపింది. ఇది కేవలం భారతీయులకి మాత్రమే కాదు, ఇటుపక్క చైనా పలు దేశాలకు కూడా ఈ గుడ్ న్యూస్ వర్తిస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ H1B వీసా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయనే నమ్మకం ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నాటుకుపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాక ఇక ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కసారిగా భారీగా పెంచేశారు. గతంలో మనం చూసుకున్నట్లయితే కేవలం $10 ఉన్న ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు ఒక్కసారిగా $125 పెంచేశారు. ఇటీవలే మనం చూసుకున్నట్లయితే కేవలం $10 ఉన్న వీసా ప్రక్రియ అయితే ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 2025 to 2026 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభమైంది. అలాగే మార్చి 24న ముగియనున్నట్లు కూడా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీస్ విభాగం అధికారంగా ఇప్పటికే ప్రకటించేశారు. మరి భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే H1B వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీ స్పాన్సర్స్ చేస్తూ ఉంటాయి. అయితే అందుకు అయ్యే ఖర్చులు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రంప్ సర్కార్ తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగానికి లేదా ఉద్యోగిక ఏదైనా H1B వీసా ఇచ్చేందుకు ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు $10 చెల్లించాలి వచ్చిండేది. అంటే ఇటీవల చూసుకోవాల్సింది అయితే H1B వీసాకి ఎవరైతే యూఎస్కి వెళ్తారో వాళ్ళందరూ $10 మాత్రమే చెల్లించాల్సి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కంపెనీలు ఏకంగా ఏడాదికి $125 రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అయితే పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి, ఇంకా కొన్ని నివేదికలు కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది కూడా $10 జమ చేసే వెల్లడించాల్సిన వాళ్ళు ఇప్పుడు $125 వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ప్రతిసారి భారీగా ఒక 10 times ఎక్స్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 times పెరగడం అనేది మామూలు మాటలు కాదు. ప్రతిసారి కంపెనీస్ ఎవరైతే స్పాన్సర్షిప్స్ ఉంటారో వాళ్ళు $10కి మించి ఎప్పటికీ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే మెయిన్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి H1B వీసాల పైన $10 కైనా ఎక్కువ అసలు చెల్లించరు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంకి $125 ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే అక్కడ ప్రభుత్వం తెలిపేశారు. అయితే ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక కోసం ప్రతి దరఖాస్తుదారుడికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేస్తారు. ముందుగా డైరెక్ట్ వీసా చేసుకునే వాళ్ళు ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇవన్నీ ఎలక్ట్రానికల్ ప్రాసెస్లో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్ట్రానికల్ పద్ధతిగానే నమోదు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుందని పిటిషన్లు కూడా జారీ చేశారు. అంతేకాకుండా చట్టపరమైన ప్రతినిధులు కూడా తప్పనిసరిగా USIS ఆన్లైన్ అకౌంట్ ఉపయోగించాలి అమెరికా ఎంబసీ అధికారులను తెలిపారు. USIS అధికారులు కూడా ఇప్పటికీ ఏం తెలిపారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్తో పాటే వీళ్ళు ముడిపడి ఉండాలి. లేదు భారత్ నుంచి చేసుకున్న అకౌంట్స్లో వాళ్ళు ఎలాంటి చెల్లింపులు చేసినా అది క్యాన్సిలేషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడున్న USలో డాలర్స్గా లెక్కిస్తారు కాబట్టి వాళ్ళ అంటే మొత్తం ఆ డినోషన్ కానివ్వండి లేదంటే ఏదన్నా
డబ్బులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళ దాంట్లో క్యాలిక్యులేట్ అవ్వాలంటే కేవలం వాళ్ళు ఇచ్చిన అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఇప్పటికే తెలిపేశారు అధికారులు. అయితే అమెరికా ఎంబసీ అధికారులు కూడా ఇది చాలా స్పష్టం చేసినట్టు కనిపిస్తోంది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈ H1B వీసా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు USIS చర్యలు తీసుకోబోతోంది. అయితే H1B వీసా గురించి అమెరికా H1B వీసాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీన ముగియనుంది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం భారీగా ఛార్జీలు కూడా పెంచిన నేపథ్యంలో ఈ ఏడాది H1B వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసే యాజమాన్యులు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధిక రుసుము చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం నుంచి ఎక్కువగా డిమాండ్ ఉండే H1B వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎవరైతే H1B వీసాకి స్పాన్సర్ చేయాలో చాలా అతి తక్కువలో ఒక్కొక్క ఎంప్లాయీ కూడా $10 మించి స్పాన్సర్ చేయరు. అది మాక్సిమం అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ఏకంగా $125 కూడా చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే US ప్రభుత్వం తెలిపేసింది. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కోసం ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుందని ఇప్పటికే తెలిపారు. అంతేకాకుండా ఇంతకుముందు ఉద్యోగికి ఏదైనా సంస్థ H1B వీసా ఇచ్చేందుకు ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే కేవలం $10 చెల్లించాలి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఏకంగా $125 రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని ఇప్పుడే పలు నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గుర్తుపట్టలేనంత అయితే ఊహకి అందని గుడ్ న్యూస్ కూడా తెలుపుతున్నారు ట్రంప్. ఎందుకంటే ఇప్పటికీ ఎవరు ఊహించని గుడ్ న్యూస్ అని చెప్పుకునే లోపల ఇలాంటి స్టంట్స్ కూడా పేరుస్తున్నారు పెద్ద పెద్ద స్థాయిలో వీళ్ళకి. అంటే ప్రతి ఇండియన్ కూడా హార్ట్ బ్రేక్ వచ్చే సమయంలో అంటే $10 నుంచి $125కి ఏకంగా రిజిస్ట్రేషన్ ఫీజ్ రావడం అనేది అసలు ఎవరు ఊహించినటువంటి డెసిజన్ అనే చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో కూడా బైడెన్ హయాంలో ఉన్నప్పుడు ప్రారంభించిన బెనిఫిషరీస్ సెంటర్ సెలక్షన్కి కూడా ప్రాసెస్ అయిన విధానాన్ని ఈ ఏడాది కొనసాగిస్తామని USIS పేర్కొంది. అయితే ఇదే విధంగా ఎన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ లాటరీలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుందని ఇప్పటికే తెలిపారు. అంతేకాకుండా ఇందుకు బెనిఫిషియరీ పాస్పోర్ట్ నెంబర్ను కూడా ఉపయోగిస్తారని కూడా తెలిసిన విషయమే. అయితే బెనిఫిషియరీ పాస్పోర్ట్ నెంబర్ను ఎవరైతే యూజ్ చేస్తారో అదే ప్రత్యేక గుర్తింపుగా ఉండడంతో ఎన్నిసార్లు లాటరీలో ప్రవేశించారో అందులో తెలిసిపోతుందని కూడా తెలిపారు. ఇండియన్స్కి పాన్ కార్డ్ ఎలానో ఇలా అక్కడ కూడా ఒక కార్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్పోర్ట్ నెంబర్ను ఉపయోగిస్తారు. ఆ ప్రత్యేక పాస్పోర్ట్ నెంబర్తో వాళ్ళు ఎన్నిసార్లు అది యూజ్ చేసుకున్నారనే విషయం కూడా తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు విదేశీ నిపుణులు నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ H1B వీసాలు జారీ చేస్తుంది. ఇందులో అత్యధికంగా భారత్కు మరియు చైనాకు చెందిన వారే వీసాలు దక్కించుకుంటారని కూడా పేర్కొంది. అంతేకాకుండా భారత్ నుంచి ప్రతి ఏటా కూడా లక్షలాది మంది H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కేవలం 65,000 మందికి మాత్రమే వీసాలు లభిస్తాయని ఇప్పుడే US ప్రభుత్వం తెలిపింది. మరి అయితే ఈ సంఖ్యను పెంచాలని ఇప్పటి నుంచో అమెరికాకు భారత్కు విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. అయితే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా తీసుకునే డెసిషన్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న సెకండ్ టర్మ్ డెసిషన్లో అయితే ఈ వీసా ప్రక్రియను ఇంకొక స్టెప్ ఫార్వర్డ్గా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే లక్షల సంఖ్యలో వచ్చిన ఈ H1B వీసా కూడా దరఖాస్తులను కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65,000 మందిని ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తారని ఇప్పటికే US ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా వాటితో పాటు సైన్స్ మరియు టెక్నాలజీ, అదేవిధంగా ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ విభాగాల్లో కూడా అమెరికాలో వివిధ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి విదేశీ విద్యార్థులకు మరో 20,000 H1B వీసాలు కూడా ఇస్తారని ఇప్పటికే తెలిపింది. అయితే దీంతో మొత్తం భారతీయులకు ప్రతి ఇయర్ చాలా లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇయర్ మొత్తం కట్ డౌన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇయర్ స్పెషల్గా 65 నార్మల్ వీసాలు వస్తాయి. కాకపోతే +20 మెంబర్స్కి H1B వీసాలు అంటే స్టూడెంట్స్కి కూడా H1B వీసాలు అమెరికా అందిస్తుందని చెప్పుకోవచ్చు.